హాయ్ అండి, వెల్కమ్ టు శాంతిస్ కిచెన్. శాంతిస్ కిచెన్లో ఈ వీడియోలో మనం చాలా ఫాస్ట్గా ఈజీగా చేసుకోగలిగే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూడబోతున్నాం. అదే గోధుమ రవ్వ ఉప్మా. ఈ గోధుమ రవ్వ ఉప్మాని పర్ఫెక్ట్ టెక్స్చర్తో మంచి టేస్ట్తో ఎలా చేసుకోవాలో మనం ఈరోజు శాంతిస్ కిచెన్లో చూద్దాం. మీరు జీడిపప్పు వేసుకునేట్టయితే ముందుగానే ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని మనం జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్, వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో 3 స్పూన్స్ వరకు పల్లీలని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ గోధుమ రవ్వ చేస్తున్నాను కాబట్టి 3 స్పూన్స్ వరకు పల్లీలను తీసుకున్నాను. పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తాలింపు దినుసుల్ని యాడ్ చేయాలి. పల్లీలు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత యాడ్ చేయడం వలన ఏంటంటే పల్లీలు ఏమో మాడిపోయినట్టు అవుతాయి, తాలింపు దినుసులు సరిగ్గా ఫ్రై అవ్వవు. అందుకని పల్లీలు కొద్దిగా ఫ్రై అవ్వగానే తాలింపు దినుసులు కూడా యాడ్ చేసి రెండు ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని అవి రెండు వేగిన తర్వాత తాలింపు దినుసులు పల్లీలు వేగిన తర్వాత అందులోకి మనం ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. చిన్న ఆనియన్ ఒకటి, ఒక క్యారెట్ తీసుకున్నాను. ఒక క్యారెట్ని కూడా చిన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకొని యాడ్ చేశాను. ఇంకా కరివేపాకు కూడా ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా యాడ్ చేసి కాసేపు మూత పెడదాం. కాసేపు మూత పెడితే వీడియోలో చూపించిన విధంగా కొంచెం మగ్గుతాయి. మనం యాడ్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందులోకి, నేను ఇక్కడ 1 కప్ గోధుమ రవ్వ తీసుకున్నానని చెప్పాను కదా, 2 కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాం. 1 కప్పు గోధుమ రవ్వకి 2 కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఈ వాటర్లోనే మనం రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేయాలి. ఉప్పును కూడా యాడ్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు మూత పెడితే రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరగనివ్వాలండి. రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం మూత ఓపెన్ చేసి ఇందులోకి మనం 1 కప్ గోధుమ రవ్వ తీసుకున్నానని చెప్పాను కదా, 1 కప్ గోధుమ రవ్వని కొంచెం కొంచెంగా యాడ్ చేయాలి. ఈ వాటర్లో ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి గోధుమ రవ్వ ఉండలుండల్లాగా ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అందుకే కొంచెం కొంచెంగా గోధుమ రవ్వ యాడ్ చేసిన తర్వాత ఇలా కాసేపు స్టిర్ చేస్తూ ఉండాలి. ఇలా స్టిర్ చేస్తున్నప్పుడు మంట లో ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టినా కూడా ఉండలుగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచాలి. అలా ఉంచి కాసేపు స్టిర్ చేసిన తర్వాత కొద్దిగా థిక్ అయ్యేంత వరకు ఇలా తిప్పేసిన తర్వాత కాసేపు మూత పెట్టాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కంటిన్యూస్గా స్టిర్ చేయడం వల్ల ఏంటంటే లంప్స్ ఏమీ ఫామ్ అవ్వవు అనమాట. అలా లంప్స్ లాగా ఫామ్ అయితే తినేటప్పుడు అస్సలు బాగుండదండి. కాబట్టి కొద్దిగా థిక్గా అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత కూడా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇంచుమించు ఒక 5 minutes వరకు మూత పెట్టాలి. 5 minutes వరకు మూత పెట్టిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు కాస్త థిక్గా అయిందో లేదో మనం కన్సిస్టెన్సీని ఈ స్టేజ్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కొంచెం పలుచగా ఉన్నా కూడా ఆరిన తర్వాత బాగా పొడి పొడిగా వస్తుందండి. అందుకే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి జీడిపప్పుల్ని, వాటిని ఇప్పుడు యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుంటే మన ఉప్మా రెడీ అయిపోయింది. ఈ గోధుమ రవ్వ ఉప్మాని చాలా ఫాస్ట్గా తయారు చేసేసుకోవచ్చండి. కాస్త ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే బ్రేక్ఫాస్ట్ ఇది. అందుకే మనం ఈ వీడియోలో చెప్పిన కొలతలతో మీరు చేశారంటే ఎప్పుడూ ఒకటేలాగా చాలా బాగా వస్తుంది గోధుమ రవ్వ ఉప్మా. కాసేపు మూత పెట్టి తీస్తే కొద్దిగా ఆరిన తర్వాత ఇలా వస్తుంది, పొడి పొడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న గోధుమ రవ్వ ఉప్మాని పంచదారతో తిన్నా చాలా బాగుంటుందండి, లేదంటే పల్లి చట్నీతో కూడా చాలా బాగుంటుందండి. గోధుమ రవ్వ ఉప్మా మీ టేస్ట్ని బట్టి మీరు తినొచ్చు. ఇలా ఒకసారి మన వీడియోలో చూపించిన కొలతలతో గోధుమ రవ్వ ఉప్మాని మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిస్ కిచెన్. Thanks for watching.